హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా భారతదేశం రీసెంట్గా కౌంటర్ టెర్రరిజం అంటే ఈ యొక్క ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదం నిర్మూలించాలని చెప్పేసి అంతర్జాతీయంగా పోరాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఉగ్రవాదానికి ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి దేశం కూడా భారతదేశం అని చెప్పాలి. 1947 తర్వాత నుంచి పలు సంఘటనలు అనేటువంటి భారతదేశంలో ఆర్మీ సోల్జర్స్ యొక్క ప్రాణాలు తీయడం జరిగింది, సామాన్యుల యొక్క ప్రాణాలు తీయడం జరిగింది. అండ్ అదేవిధంగా 2008 ముంబై అటాక్ని కూడా మీరు గమనిస్తే సామాన్యుల ప్రాణాలు అనేటువంటివి చాలా బలికొనడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో 2009 నుంచి కూడా యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో 2009 ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రస్ట్కి రీసెంట్గా 2 days బ్యాక్ భారతదేశం అనేటువంటిది $5 లక్షల ఇచ్చి మరీ మనం భారతదేశం అనేటువంటిది టెర్రరిజంతో ఎంత పోరాడుతున్నామో ప్రపంచ దేశాలకు తెలియజేసేట్టుగా ఈ యొక్క మెసేజ్ అనేటువంటి పంపించడం జరిగింది. సో ఒకసారి వివరాలు చూద్దాం. సో రీసెంట్గా భారతదేశం అనేటువంటి చేసినటువంటి ఈ చర్య వల్ల ఏమర్థమవుతుందంటే ఇండియా అనేది టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే ఇండియా కాంట్రిబ్యూటెడ్ $5 lakh టు యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్. సో ఈ నిధికి $5 లక్షల అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా భారతదేశం అనేటువంటి ప్రపంచ దేశాలకు ఏం చెప్తుందంటే తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి భారతదేశం అనేది ఎంతవరకైనా వెళుతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ ట్రస్ట్ అనేటువంటిది ఎప్పుడు క్రియేట్ చేశారు, యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ అనేటువంటిది ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 2009వ సంవత్సరంలో క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో ఈ ట్రస్ట్ ఆర్ ఈ ఫండ్ అనేటువంటి దాన్ని యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం అనేటువంటి దానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే 2019లో ఈ ట్రస్ట్ని కాస్త యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం అనేటువంటి దానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అసలు ఈ సంస్థ ఏం చేస్తుంది, అసలు ఈ సంస్థ ఏం చేస్తుందంటే టెర్రరిజానికి సంబంధించి లేదా ఈ ఉగ్రవాదానికి సంబంధించి లేదా ఈ తీవ్రవాదానికి సంబంధించి వాళ్ళ యొక్క ట్రావెల్ బ్యాన్స్ చేయడం కానివ్వండి, లేదంటే టెక్నాలజీని యూజ్ చేసి వారి యొక్క సమాచారం తెలుసుకొని వారిని నిర్మూలించేటువంటి ప్రయత్నం కావచ్చు. అదేవిధంగా వారికి ఫండింగ్ ఎలా చేస్తున్నారంటే ఈ తీవ్రవాదులకు లేదా ఉగ్రవాదులకు ఎవరెవరు నిధులు అనేటువంటి ఫండ్స్ అనేటువంటి ఇస్తున్నారో వారికి కూడా అడ్డుకట్ట వేయడం, అదేవిధంగా ఈ యొక్క వెపన్స్ని కూడా వారికి చేరవేయకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ యునైటెడ్ నేషన్ కౌంటర్ టెర్రరిజం అనేటువంటి చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే అసలు ఈ ఫండ్కి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే ఈ ట్రస్ట్కి ఈ యొక్క నిధికి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వాలు దేశాలు కావచ్చు, అంటే ఇంటర్ గవర్నమెంటల్ అసోసియేషన్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్స్ కావచ్చు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓస్ అనేటువంటివి కూడా ఈ యొక్క నిధికి డబ్బులు అనేటువంటివి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇండివిజువల్స్ కూడా చేయవచ్చు. ఇక్కడ మీరు గమనించాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి కూడా డొనేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇండివిజువల్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్, ఈ స్టేట్మెంట్స్ వైజ్గా మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఈ టెర్రరిజం ఫండ్ ట్రస్ట్కి డబ్బులు ఎవరు ఇవ్వచ్చు అంటే ప్రభుత్వాలు ఇవ్వచ్చు, ఎన్జిఓస్ ఇవ్వచ్చు, ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వచ్చు, ఇండివిజువల్స్ కూడా ఇవ్వచ్చు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ కాంట్రిబ్యూషన్స్ అనేటువంటివి వివిధ అంశాలకి ఈ యొక్క టెర్రరిజాన్ని నిర్మూలించేటువంటి దిశగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ భారతదేశం చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఏ ఉద్దేశంతో చేసింది అంటే యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం అనేటువంటిది ఇక్కడ గ్లోబల్గా 2 ఆపరేషన్స్ చేస్తుంది. ఒకటి కౌంటరింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం అంటే ఈ యొక్క తీవ్రవాదులకి డబ్బు అనేది ఎలా వెళ్తుందో ఆ డబ్బుని అరికట్టే విధంగా, ఆ డబ్బుని మొత్తం బ్లాక్ చేసే విధంగా, టెర్రరిస్టులకు చేరకుండా డబ్బుని చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఈ యొక్క కౌంటర్ టెర్రరిజం. అదేవిధంగా కౌంటరింగ్ టెర్రరిస్ట్ ట్రావెల్ ప్రోగ్రామ్ అంటే వారిని ఇటు అంటే వేరే దేశాలకి ట్రావెల్ అవ్వనీయకుండా ట్రావెల్ బ్యాన్ చేయడం కానివ్వండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయడానికి కావచ్చు. ఇలాంటి కోఆపరేషన్ ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటివి మనకి యుఎన్ఓసిటీ యునైటెడ్ నేషన్ కౌంటర్ టెర్రరిజం అనేటువంటిది చేస్తుంది. కాబట్టి ఈ 2 ఉద్దేశాలకు భారత ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నట్టు ఈ యొక్క నిధి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మన ప్రభుత్వం యొక్క ఎయిమ్ ఏంటంటే రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఈస్టర్న్ అండ్ వెస్ట్ ఈ యొక్క సదరన్ ఆఫ్రికన్ స్టేట్స్లో టెర్రరిజం యాక్టివిటీస్ విపరీతంగా ఎక్కువ అవుతున్నాయి. సాధారణంగా మనం ఏం అనుకుంటాం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఇరాన్, ఇరాక్ దేశాల్లో టెర్రరిజం అనేటువంటి ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్లో రీసెంట్ ఆఫ్ ద టైమ్స్ కూడా
ఈస్టర్న్ అండ్ సదరన్ ఆఫ్రికన్ కంట్రీస్లో టెర్రరిజం యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి. ఇది చాలా క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని నిలుపుదల చేయడం కోసం, దాన్ని కంబాట్ చేయడం కోసం ఈ ఫైనాన్సింగ్ అనేటువంటిది యూజ్ అవుతుంది, ఈ యొక్క డబ్బు అనేటువంటిది యూజ్ అవుతుందని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తున్నారు. అండ్ ఓవరాల్గా మనం గమనిస్తే ప్రపంచం మొత్తం మీద కూడా ఈ యొక్క తీవ్రవాదాన్ని లేదా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ టు ప్రివెంట్ ఆర్ టు కంబాట్ టెర్రరిజం అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ సర్చ్ ఇంజన్ అంటామండి. గూగుల్ సర్చ్ ఇంజన్ ఏదైతే ఉందో, సో ఈ టెర్రరిజం యాక్టివిటీస్ వాళ్ళు ఏమైనా సెర్చ్ చేస్తుంటే అలాంటి లింక్స్ ఏమైనా ఉంటే ఈజీగా ట్రేస్ చేసి గూగుల్ లింక్స్ ద్వారా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది, ట్రేస్ చేయడం జరుగుతుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం ఇప్పుడే మాట్లాడుకున్నాం. అండ్ ఇంటర్పోల్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రైమ్ పోలీస్ అంటామండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్పోల్కి అసోసియేటెడ్గా భారతదేశంలో సిబిఐ అనేటువంటిది ఉంది. సో ఇంటర్పోల్ కూడా టెర్రరిజం యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది, కంబాట్ చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా కౌంటర్ టెర్రరిజం అండ్ రాడికలైజేషన్ అనేటువంటి ఈ సంస్థ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో టెర్రరిజం ఐడియాలజీని ఎవరైనా షేర్ చేసుకున్నా సరే వారిని కూడా ఈ సర్చ్ ఇంజిన్ ద్వారా కనుక్కునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో టెర్రరిజం వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ మనలాంటి దేశాలు. అంటే ఇప్పటికే భారతదేశంలో చాలా చోట్ల చాలాసార్లు టెర్రరిజం యొక్క యాక్టివిటీస్ అనేటువంటి జరిగాయి. అండ్ చాలా చోట్ల బాంబ్ పేలుళ్ళు జరగడం కానివ్వండి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అండ్ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో కూడా మీరు హైదరాబాద్, బెంగళూరు, ఇలాంటి పుల్వామా అటాక్ కావచ్చు, ఇలాంటివి చాలా చూస్తూనే ఉంటాం. సో భారతదేశం అనేటువంటిది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనకి దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఓవరాల్గా మనకి అసలు ఏం చేస్తుంది ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం అనేటువంటిది 2017లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అంటే 2009లో ఫండ్ ఏర్పాటైంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 2017వ సంవత్సరంలో. 2009లో ఏర్పాటైంది. అసలు ఈ టెర్రరిజం అనేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వేదికగా లీడర్షిప్ అనేటువంటి ప్రొవైడ్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. ఎన్హాన్స్ కోఆపరేషన్, దేశాల మధ్య, అంటే ఇరు దేశాల మధ్య పరస్పరం సహకరించుకునే విధంగా. సో మీ దేశాల్లో టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఉన్నట్టయితే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పాస్ చేయడం కావచ్చు. తర్వాత స్ట్రెంథనింగ్ ద డెలివరీ, యునైటెడ్ నేషన్ కౌంటర్ ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే టెర్రరిజాన్ని ఎదిరించే విధంగా లేదా టెర్రరిజాన్ని నిలువరించే విధంగా ఎలాంటి కెపాసిటీ బిల్డింగ్స్ అనేటువంటి, ఎలాంటి టెక్నాలజీస్ డెవలప్మెంట్ చేయడం, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి. అదేవిధంగా ఇంప్రూవ్ విజిబిలిటీ, అడ్వకేసీ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్, అంటే కొన్ని దేశాల్లో టెర్రరిజం అవుట్ఫిట్స్ని ఈజీగా కనుక్కునేటువంటి టెక్నాలజీస్ కానివ్వండి, మంచి ఈ యొక్క సంపద అయినటువంటి అవుట్ఫిట్స్ కానివ్వండి, మంచి నాలెడ్జ్ కానీ ఉంటుంది. సో అలాంటివి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది ఈ యొక్క ఆర్గనైజేషన్ పరస్పరం ఇతర దేశాలతో సహకరిస్తూ ఉంటుంది ఈ యొక్క టెర్రరిజాన్ని నిర్మూలించడం కోసం. సో ఈ కాంటెక్స్ట్లో భారతదేశం అనేటువంటిది $5 లక్షల ఫండ్ ఇవ్వడం కూడా మనకి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసి మనకి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, 2012లో వచ్చినటువంటి యూపీఎస్సీ క్వశ్చన్, కాగుకు సంబంధించి. ఇన్ ఇండియా, అదర్ దాన్ ఎన్ష్యూరింగ్ దట్ పబ్లిక్ ఫండ్స్ ఆర్ యూజ్డ్ ఎఫిషియెంట్లీ అండ్ ఫర్ ఇంటెండెడ్ పర్పస్, విచ్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ కాగ్, 2012లో అడిగినటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్న ఒకసారి చూసి ఆన్సర్ అనేటువంటిది కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.